హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 146వ భాగం. అనుక్షణం ఆనందిని అంటి పెట్టుకునే ఉంటుంది గాయత్రి. వీల్ చైర్లో కూర్చోబెట్టి తన కాళ్ళు చేతులకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఏవేవో మాటలు చెప్తూ ఉంటుంది. నిన్నెలా చూస్తాననుకోలేదు నందు అంటూ తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న గాయత్రిని చూసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలన్నా తీసుకోలేని తన పరిస్థితికి లోపలే కుమిలిపోతున్నాడు ఆనంద్. ఇంతలో, మమ్మీ నీకు ఫోన్ వచ్చింది, డాడీ దగ్గర నేనుంటాను, నువ్వెళ్ళు అని అభి రాయడంతో, నీ పెద్ద కొడుకు చాలా పెద్దోడైపోయాడు, వాడితో కాసేపు మాటలు చెప్పు, ఇప్పుడే వస్తానంటూ గాయత్రి వెళ్ళిపోయింది. ఆనంద్ ముందు నీస్ మీద కూర్చున్నాడు అభిరామ్. ఫస్ట్ టైం ఎలా ఉంది డాడ్ అని అడుగుతుంటే కన్నీళ్లే ఆనంద్ సమాధానమైంది. ఆయన కళ్ళు తుడిచి, నాకు తెలుసు డాడీ, 20 ఏళ్లుగా జరిగిందంతా విన్న తర్వాత నీ మనసెంత రగిలిపోతుందో నేను అర్థం చేసుకోగలను. ఆ రాజేంద్రని నరికి చంపాలన్న కసి నీలో ఉందని నాకు తెలుసు అంటుంటే ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్నాడు ఆనంద్. ఏంటి డాడీ, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ కళ్ళు మీ అన్నయ్యనే వెతుకుతున్నాయి. సమాధిలో నిద్రపోతున్న ఆయన్ని చూసి నువ్వెంత నలిగిపోతున్నావో నాకు తెలుసు. బట్ డాడ్, నీకు ఒకరికి 2 కొడుకులున్నారు. వాణ్ణి నువ్వు చంపడం కాదు, ప్రాణభిక్ష అడుక్కునేలా నీ కాళ్ల ముందు నేనే తీసుకొచ్చి పడేస్తాను అంటుంటే విప్పార్చిన కళ్లతో చూస్తున్నాడు ఆనంద్. నిజం డాడీ, వాణ్ణంత తేలిగ్గా వదలను. నీకింకో విషయం తెలుసా? 1 వారం రోజుల నుండి నువ్వెందుకో స్పృహలోకి వస్తావని నా మనసు గట్టిగా చెప్తుంది. ఏ ఊర్లో అయితే మన కుటుంబాన్ని నాశనం చేసి అందరితో మాటలు అనిపించుకునేలా చేశారో అదే మనుషుల మధ్య ఊరంతా తిప్పించి కుక్కను కొట్టినట్టు వాణ్ణి చంపుతాను. వాళ్ల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అని చెప్పి పైకి లేస్తుంటే కళ్ళ మీద ఉన్న అభి చేతిపై ఆనంద్ చేతి పట్టు బిగిస్తున్నాడు. ఏమైంది డాడీ, ఏమైనా కావాలా? అవునన్నట్టు తలూపాడు. ఏం కావాలి? ఆనంద్ కళ్ళతోనే దూరంగా పనివాళ్లతో మాట్లాడుతున్న మనుని చూపించాడు. మను నా భార్య. అవునన్నట్టు తలూపి పక్కనే గోడకు వెడాలుతున్న రాఘవ ఫోటోని చూపించి ఫోటో వైపు ఒక్కటిగా చూపించి అభి మనులను చూపిస్తూ మరి రాఘవ పక్కన ఎక్కడా అని అడుగుతుంటే ఆనంద్ ఎవరి గురించి అడుగుతున్నాడో అర్థమై, నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే బాధ్యత నాది డాడీ, వాడితోనే నిజాలన్నీ కక్కిస్తాను అని కసిగా అంటుంటే ఆనంద్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. నా మీద నమ్మకముందిగా డాడ్? ఉందన్నట్టు తలూపాడు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను అన్న అభిమాటకు కాస్త ఉపశమనంగా అనిపించింది ఆనంద్కి. ఏంటి సార్, మీ డాడీతో కబుర్లన్నీ చెప్పేస్తున్నట్టున్నారు అని మను వస్తే నవ్వి, మరే 20 ఏళ్ల కబుర్లు మా డాడీకి చెప్పొద్దా? నువ్వేంటిలా వచ్చావు? నీకోసం శర్మగారొచ్చారు. అలాగా అని అక్కడి నుండి అభి వెళ్ళిపోగానే, మీ పెద్ద కొడుకు పైకి కనిపించడు కానీ ఎంత కోపమో తెలుసా మావయ్య? కోపమొస్తే అస్సలు తట్టుకోలేం అని మను నవ్వుతుంటే ఆనంద్ మనసులో, వాడి కోపమంతా నాదే వచ్చింది, చిన్నప్పుడు కూడా అన్నయ్య ఎప్పుడూ అదే అనేవాడు అనుకుంటున్నాడు. మావయ్య గారు, మీ పెద్ద కోడలు మీకు నచ్చిందా లేదా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని మను నవ్వుతుంటే తదేకంగా మనుని చూస్తూ, నీ నవ్వు మాట అనకువ మా వదినగానే ఉన్నాయమ్మా, బహుశా అందుకేనేమో నీలో వాళ్ళ అమ్మని చూసి వాడి అడుగులు నీవైపు సాగుంటాయి అని అనుకుంటుంటే, చెప్పని మావయ్య, మీకు నేను నచ్చానా? నవ్వుతూ కల్లార్పాడు. పదండి, నేను మీకు ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తాను అంటూ వీల్ చైర్ నెట్టుకుంటూ తీసుకెళ్తుంది మను. పరమేశ్వర, నా బిడ్డను ఇన్నాళ్లకి మామూలు మనిషిని చేశావు. నేను పొయ్యేలోపు వాడు నన్ను అమ్మ అని పిలుస్తాడో లేదోనని బాధపడ్డాను. కానీ నాకు పూర్తి నమ్మకముంది,
నా బిడ్డ ఖచ్చితంగా నన్ను అమ్మ అని పిలుస్తాడు. ఇక నాకు కావాల్సింది నా కోడలు ఎక్కడుందో ఎలా ఉందో అన్నదే. ఇంతకు మించి ఈ ముసలి ప్రాణం ఇంకేమీ కోరుకోదు అని అరుంధతమ్మ ప్రార్థిస్తుంటే, నానమ్మా అన్న వైశాలి గొంతుకు తల తిప్పి చూసిందామె. పరుగున ఆవిడ దగ్గరికొచ్చి, నానమ్మా పెదనాన్న కోమా నుండి బయటకొచ్చాడంట, ఇప్పుడెలా ఉన్నాడు అని ఆత్రంగా అడిగింది వైశాలి. అవును తల్లి, నిజమే. అలాగా, నాక్కూడా ఒకసారి చూడాలనుంది నానమ్మా. ఇప్పుడే వెళ్దాం పదా, దాందేముంది? వద్దులే నానమ్మా, పెద్దన్నయ్యకి నేనంటే ఇష్టం లేదు. అక్కడికి వచ్చాక నన్ను మెడపట్టుకుని గెంటేస్తే? పిచ్చిదానా, వాడు నీకు పెద్దన్నయ్య. మీ నాన్న మీద కోపంతో నీతో మాట్లాడట్లేదు తప్ప నువ్వంటే వాడికి ద్వేషం లేదు. వాడు కొబ్బరికాయలాంటోడు, పైన మాత్రమే గరుకుతున్నాం, లోపలంతా చల్లటి నీళ్లే ఉంటాయి. మా వంశానికి ఉన్న ఏకైక ఆడపిల్లవి. మీ నాన్న మీద ఉన్న కోపం నీ మీద తీర్చుకునేంత మూర్ఖుడు కాదు నా మనవడు. నువ్వా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. పద, మీ పెదనాన్నకి చూడ్డానికి నీకడ్డేంటి అని వైశాలి చేయి పట్టుకుని బంగ్లాకులోకి తీసుకొస్తుంది అరుంధతమ్మ. మావయ్య, నేను మీకు చెప్పిందంతా అర్థమైంది కదా అని యశు కళ్ళు టపటపా ఆర్పుతుంటే ఏం చెప్పిందో తెలియదు కానీ నవ్వుతూ తననే చూస్తున్నాడు ఆనంద్. నా రాకుమారుడికి మీరే ఎలాగైనా చెప్పి నన్ను మీ కోడల్ని చేసుకోవాలి అని మెలికలు తిరుగుతుంటే దూరంగా పనివాళ్లతో మాట్లాడుతున్న రామ్ని చూసిన ఆనంద్, ఏం మావయ్య, నేను మీకు నచ్చలేదా అంటూ ఆయన మోకాళ్ల మీద తలపెట్టుకుని, నాకు నిజంగానే చిన్నబావ అంటే చాలా ఇష్టం మావయ్య. అత్తయ్య గారు ఎటూ మార్కులు వేస్తారు, మీరు కూడా మీ మార్కులు వేసి పాస్ చేశారంటే మీ చిన్న కోడలిగా మీకు పాదసేవ చేసుకుంటూ మా ఆయనకి పతి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతా అని యశు మెలికలు తిరుగుతుంటే నవ్వొచ్చేసింది ఆనందికి. వీళ్ళిద్దరిని దూరం నుండి చూసిన రామ్ దగ్గరకొచ్చి, ఏ కోతిపిల్ల, ఏంటి మా నాన్నతో ఏవో మంతనాలు చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు చిన్నబావా, ఈ కోతిపిల్లకి కొబ్బరికాయ కావాలి, దానికోసం మా మామయ్య గారిని కాకపడుతున్నా అనగానే, ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికొస్తుంటే, అమ్మో అంటూ కోతిపిల్లలా జంప్ చేసి మరీ పారిపోయింది యశు. నాన్నా, నువ్వస్సలు తన మాటలు వినకు, అది కేడీ నెంబర్ 1, నిల్చున్న చోటే మనల్ని పక్క దేశానికి అమ్మేస్తుంది అంటుంటే సన్నగా నవ్వుతున్నాడు ఆనంద్. ఆయన కాళ్ల దగ్గర కూర్చొని ఆయన ఒళ్ళో తలపెట్టి నడుము చుట్టూ చేతులేశాడు రామ్. ఎన్నాళ్ళయింది నాన్నా ఇన్నిలా చూసి, నీ ఒళ్ళో ఇలా పడుకొని. నువ్వు పెదనాన్న ఇద్దరూ లేక మేము ఒంటరి వాళ్ళమైపోయాం తెలుసా అని బాధగా చెప్తుంటే ఆనంద్ మనసులో, మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుకునే మీ అన్నయ్య ఉండగా మీకెవ్వరికీ ఏమీ కానివ్వడు అనుకుంటున్నాడు. చూస్తూ ఉండు నాన్న, వీలైనంత తొందరలో నువ్వు లేచి నడుస్తావు అని నవ్వుతుంటే, మావయ్య అంటూ పరుగు పరుగున లోపలికొచ్చాడు ప్రమోద్. నాన్నా, మన ప్రమోద్ గుర్తున్నాడా? ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేశాక బెంగళూరులో మన ఆఫీస్ మొత్తం తనే చూసుకుంటున్నాడు. చాలా టాలెంటెడ్. అంతేకాదు, మీరిద్దరూ శర్మగారిని ఎలా నమ్ముతారో మేము ప్రమోద్ని అంతకంటే ఎక్కువ నమ్ముతున్నాం అని రామ్ చెప్తుంటే కళ్ళతోనే ప్రమోద్ని రమ్మన్నట్టు సైగ చేయడంతో కన్నీళ్లతో వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాడు ప్రమోద్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మావయ్య. నువ్వు తొందరగా లేస్తే మళ్ళీ మనందరం కలిసి సిటీలో జెయింట్ వీల్ ఎక్కొద్దాం అంటుంటే ముగ్గురు నవ్వేశారు. అప్పుడే, రామ్మ, ఎందుకంత భయం అంటూ వైశాలిని బలవంతంగా లాక్కొచ్చింది అరుంధతమ్మ. భయంగా ఉంది నానమ్మ, పెద్దన్నయ్య ఉన్నాడేమో. ఉంటే ఏమీ అనడ్లే, నువ్వురా అంటూ ఆనంద్ ఎదురుగా నిలబెట్టి, నందు చూడు, నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో అంటే పట్టులంగా పరికిణీలో చూడముచ్చడుగా ఉన్న వైశాలిని చూసి ఎవరన్నట్టు వాళ్ళమ్మని అడిగాడు ఆనంద్. గుర్తుపట్టలేదా? మన వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లరా, వీరేంద్ర కూతురు వైశాలి అంటే వీరేంద్ర పేరు వినపడగానే కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఆనంద్కి. నందు, వాడిమీద కోపం తనమీద చూపించకు. తను గంజయవనంలో తులసి మొక్క లాంటిది. మన ఇంట్లో ఆడపిల్లలు లేరని ఎప్పుడూ బాధపడేవాడివిగా. తను ఈ ఇంటి ఆడపిల్ల అంటుంటే తను పుట్టినప్పుడు నామకరణానికి వెళ్ళి ఆ రోజంతా తనని ఎత్తుకొని తిప్పిన సంఘటన గుర్తొస్తుంది ఆనంద్కి. మా నాన్న వల్లే మీరిలా అయిపోయారు కదా పెదనాన్న అని వైశాలి బాధగా అంటుంటే దగ్గరికి పిలిచి తన నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆనంద్. ప్రమోద్ కల్పించుకుని, మా మామయ్య నిన్ను క్షమించనట్టే, ఇక నువ్వు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అని ప్రమోద్ అంటుంటే, నువ్వెప్పుడొచ్చావు వైషు అంటూ వచ్చారు మను యశు.
ఇప్పుడే వదినా అంటూ అప్పుడే పైనుండి కిందకొచ్చిన అభిని చూసి బిత్తరపోయింది వైశాలి. నానమ్మా, తనిక్కడేం చేస్తుంది అన్న అభి గంభీరమైన గొంతుకు బిగుసుకుపోయిందామె. నిన్నే అడిగేది, నువ్వు నా ఇంటికెందుకొచ్చావు అని కోపంగా తన దగ్గరికెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసింది మను. కంటినిండా నీళ్లతో, సారీ అన్నయ్య, పెదనాన్నని ఒకసారి చూద్దామని వచ్చాను అంటుంటే, అభి, ఏంట్రా ఇది, వాళ్ళ నాన్న మీద కోపం తన మీద చూపిస్తావా అంది గాయత్రి. అవునన్నయ్య, వైశుకి మనమంటే చాలా ఇష్టం. నాన్నని చూడ్డానికి ఆశగా వచ్చింది. నువ్విలా మాట్లాడితే అంటున్న రామ్ మాటకు సీరియస్గా చూడడంతో సైలెంట్ అయిపోయాడు రామ్. ఇంటికొచ్చిన ఆడపిల్ల కన్నీళ్లతో వెళ్లడం మంచిది కాదురా మనవడా. అయినా నువ్వు వాళ్ళ నాన్న మీద కోపం తన మీద చూపిస్తున్నావా అని అరుంధతమ్మ అడిగితే, నేనేమీ తన మీద చూపించట్లేదు నానమ్మా. అభి ప్లీజ్, వైశు నిజంగానే చాలా మంచమ్మాయి. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. నువ్విలా మాట్లాడడం నిజంగానే బాలేదు అని మను అంటుంటే, కన్నీళ్లతో నిలబడిన వైశుని ఓరగా ఓసారి చూసి, సరే నీ ఇష్టం అన్నట్టుగా పక్కకు వెళ్ళిపోయాడు అభిరామ్. మెరిసే కళ్ళతో అభి వైపు చూసింది వైశాలి. నేను చెప్పానుగా వైశు, అన్నయ్య మనసు బంగారమని. అవునానమ్మా, నిజంగా బంగారమే. ఇక నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా అని గాయత్రితో అంటే, ఆగమ్మా అని రామ్, మొట్టమొదటిసారి మీ చెల్లెలు ఇంట్లో అడుగుపెట్టింది. దాన్ని ఒట్టి చేత్తో పంపిస్తారా అంది గాయత్రి. నవ్వుతూ తన మెళ్ళో ఉన్న చైన్ తీసి వైశుకిస్తూ, మాకున్న ఒకే ఒక్క తోడుబుట్టు ఇవి. నువ్వెప్పుడైనా ఇంటికి రావచ్చు వైశు అంటే, థ్యాంక్స్ అన్నయ్య అని కన్నీళ్లతో గట్టిగా అతన్ని హక్ చేసుకుంది వైశాలి. మా ఇంట్లో అమ్మాయిలు ఏడవడం మా నాన్నకి పెదనాన్నకి అస్సలు ఇష్టముండదు. వైశు, మరి మీ పెద్దన్నయ్య ఏం గిఫ్ట్ ఇస్తాడో వెళ్ళి తెచ్చుకో అనగానే మెట్లెక్కుతున్న అభి అడుగులు ఆగిపోయాయి. చిన్నబావ తన మెళ్ళో చైన్ తీసిచ్చేశాడు. నీ గిఫ్ట్ దానికంటే కాస్ట్లీగా ఉండాలి. పెద్దబావా, నువ్వేమిస్తున్నావు వైశాలికి అని యశు అడుగుతుంటే, సీరియస్గా వెనక్కి తిరిగి వైశు వైపు ఒకసారి చూసి తన చూపుని ప్రమోద్ వైపుకు మళ్లించాడు అభిరామ్. నేనిచ్చే గిఫ్ట్ ఏదైనా లైఫ్ లాంగ్ తనతో ఉండేలా ఇస్తాను. అదిప్పుడు కాదు, అవసరమైనప్పుడు ఇస్తాన్లే అన్న మాటకి గుటకలు మింగుతూ అభిరామ్ వైపు చూశాడు ప్రమోద్. మనవరాలా, నా మనవడు నీకేదో పెద్ద గిఫ్టే ప్లాన్ చేసినట్టున్నాడు. మా అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడే 2 మాటలే నాకు బంగారమంటే ఎక్కువ నానమ్మా అన్న మాటకి వెళ్తున్న వాటల్లా ఒక్క క్షణం ఆగి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు అభిరామ్. వెనుక నుండి అభిని గట్టిగా హక్ చేసుకుని, ఏంటి కోపమొచ్చిందా అని మను అడిగితే, ఆమెను ముందుకు తిప్పుకొని, అలాంటిదేం లేదులే. నీకు నిజంగా వైశు మీద ఎలాంటి కోపం లేదు కదా అభి? నిన్నే అడిగేది. కోపం తన మీద కాదు మను, ఆ రాజేంద్ర మీద. దానికి తనేం చేస్తుందభి? పాపం, తనకి మీరంటే చాలా ఇష్టం. ఒకసారి ప్రేమగా మాట్లాడొచ్చుగా. టైం వచ్చినప్పుడు మాట్లాడతాలే గాని, నీకెలా ఉంది? ఇంకా పెయిన్గా ఏమైనా ఉందా అని చంపల మీద తడుముతూ అనునయంగా అడుగుతుంటే, బాగుంది అంటూ ఆ చేతుల మీద ముద్దు పెట్టింది. తనని హక్ చేసుకుని, ఐ వాంట్ యూ మను అంటే నవ్వుతూ, యాజ్ యు విష్ అంది మను. నవ్వి తన మెడ మీద ముద్దు పెట్టి, ఇప్పుడు కాదు, నువ్వు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నవ్వుకొని, నిన్నొకటడగనా అభి? ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ, అడుగు. అదేంటంటే, నా దగ్గర భయమెందుకు, అడుగు. నిజంగానే నువ్వు మీ అమ్మగారిని అనుమానిస్తున్నావా అనగానే తడుముతున్న అతడి పెదవుల తాకిడి ఆగిపోయింది. నాకెందుకో మీ అమ్మగారి విషయంలో తప్పు చేస్తున్నావనిపిస్తుంది. కన్న వాళ్ళని కూడా కాదనుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి భర్తను చంపగలదా? తన కౌగిలి వేడకుండానే, కొన్ని విషయాలు నువ్వెంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది మను అని సీరియస్ టోన్తో చెప్తుంటే, అతని గొంతుకే వెన్నులో వణుకు పుడుతుంది మనుకి. లైట్గా షివరవుతున్న ఆమె శరీరం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. ఆమెకు దూరం జరిగి తన ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకుని, ఎందుకలా షివరవుతున్నావు మను? నన్ను చూసినప్పుడు నీ మీద కలగాల్సింది ప్రేమ కానీ భయం కాదు. నువ్వంత గట్టిగా చెప్తుంటే నాకు భయంగా ఉందభి. నా వాయిసే అంత మను. నువ్వెప్పుడు నన్ను కమాండ్ చేయగలగాలి కానీ ఇలా భయపడితే నాకిష్టముండదు. కొద్దిగా డిసప్పాయింట్ అయిన మను తన మీద ఉన్న ప్రేమకి పెదవుల మీద నవ్వొచ్చేసింది మనుకి. అభి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఐ లవ్ యూ అభి, లవ్ యూ సో మచ్ అంటుంటే, నవ్వి లవ్ యూ టూ అంటూ ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదు,
కళ్ళు మాత్రం పైకెత్తి తన వైపు చూసింది. ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకుని ఇక్కడ అంటూ ఆమె పెదవులందుకున్నాడు అభిరామ్. నిమిషాలు గడుస్తున్న ఆగని అధర చుంబనం ఒంట్లో వేడి నిట్టూర్పులని రగిలిస్తుంటే అభి చుట్టూ చేతులేసి తడుముతుంది మను. నెమ్మదిగా వేరైన 4 పెదవులకి అసహనంగా అనిపించడంతో మత్తుగా కళ్ళు తెరవగానే ఆమె సోగ కళ్ళకి చిరుముద్దులద్ది, ఇప్పుడు కాదు, నన్ను హ్యాండిల్ చేయాలంటే నీకు కొంచెం ఓపిక కావాలి. ఛీ అంటూ అతన్ని హక్ చేసుకోగానే తన మెడ మీద పెదవులద్ది తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో తనతో సహా కూర్చోగానే గువ్వపిట్టలా అతని కౌగిట్లో వాలిపోయింది మను. ఎంత చెప్పుకున్నా రేయి గడుస్తున్న తరగని ఊసులు వెల్లువలా వస్తుంటే ఆ రాత్రంతా ముద్దు ముచ్చట్లతో కబుర్లతో కాలం గడిపేశారు ఇద్దరు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. వైశాలికి అభిరామ్ ఇస్తానన్న గిఫ్ట్ ఏంటో మీకేమైనా ఐడియా ఉందా? నాకైతే ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంది, అది అవునో కాదో చూద్దాం. అలానే 20 రోజుల్లో ఏదో చేస్తానని చెప్తున్నాడు అభిరామ్ ఆనంద్తో. మరి అతని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అలానే రామ్ గురించి మనుకు ఎప్పుడు తెలుస్తుందో కూడా తొందరలోనే వస్తుంది. సో దయచేసి స్టోరీ కనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.